గాల్ బ్లాడర్ స్టోన్స్తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మనం చిన్నప్పుడు హ్యూమన్ బాడీ అని ఒక డయాగ్రామ్ చూసుంటాం. దాంట్లో ఫస్ట్ లివర్ వస్తుంది, దాని తర్వాత గాల్ బ్లాడర్ వస్తుంది, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ వస్తుంది, అంటే చిన్న పేగు. సో మన లివర్లోని బైల్ అనే ఒక డైజెస్టివ్ ఫ్లూయిడ్ ఉంటుంది, మనకు తినేది అరగడానికి ఫామ్ అయ్యే ఫ్లూయిడ్. అది తర్వాత మనకు పైనుంచి కింద గాల్ బ్లాడర్లోకి వచ్చి దాని నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది. సో ఈ గాల్ బ్లాడర్లో ఏదైతే బైల్ అనే డైజెస్టివ్ ఫ్లూయిడ్ ఉందో అది గంటల కింద కట్టేయడం వల్ల చిన్న చిన్న స్టోన్స్లా ఫామ్ అవుతుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ పెరిగే కొద్దీ మనకి పెయిన్ చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది గాల్ బ్లాడర్ దగ్గర. సో ఈ పెయిన్ నుంచి మనం విముక్తి పొందాలి అని అనుకుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ని రిమూవ్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ గాల్ బ్లాడర్నే రిమూవ్ చేసుకోవాలి. సో గాల్ బ్లాడర్ రిమూవ్ చేసుకోవడం వల్ల లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా మనం ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ని రిమూవ్ చేస్తాం. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రిమూవ్ చేసే లాప్రోస్కోపిక్ ప్రొసీజర్లో మనం చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి లోపల ఏవైతే స్టోన్స్ ఉన్నాయో గాల్ బ్లాడర్ ఉందో బయటికి తీసేస్తాం. సో ఇది మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్, అంటే ఎక్కువసేపు పట్టకుండా జరిగే ప్రొసీజర్ కాబట్టి, మినిమల్ ఇన్సిషన్ అంటే చిన్న కోత ఉండడం కాబట్టి, అండ్ డే కేర్ ప్రొసీజర్ కావడం, అంటే ఏ రోజైతే సర్జరీ అయిందో ఆ రోజు మీరు ఇంటికి వెళ్ళిపోయే ప్రొసీజర్ కాబట్టి హ్యాపీగా మీరు ఈ సర్జరీని భయపడకుండా చేసుకోగలరు. సో ఈ సర్జరీ చేసుకున్నాక మీ గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం మీకు లైఫ్లో రాదు. లాప్రోస్కోపిక్ ద్వారా కూడా చేయడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఉండి త్వరగా రికవర్ అవుతారు. దీనికి ఈఎంఐ ఆప్షన్స్, ఇన్సూరెన్స్ ఆప్షన్స్ ఉండడం వల్ల ఈ సదుపాయాలు కూడా మీరు ఉపయోగించుకొని ఈ సర్జరీ మా దగ్గర చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ నాకు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.